హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పిల్లల ఆరోగ్యం గురించి. క్వశ్చన్: తల్లి పాలతో పాటు 6 నెలల నుండి బిడ్డకు ఇచ్చు అదనపు ఆహారాన్ని ఏమంటారు? వీనింగ్ అంటారు. ఆన్సర్ సెకండ్ వన్. నెక్స్ట్ వన్: వ్యాధి కారకాలు లేదా వాటి ఉత్పాదకాలకు విరుద్ధంగా మానవ శరీరం ప్రదర్శించే నిరోధకతను ఏమంటారు? ఇమ్యూనిటీ అంటారు. నెక్స్ట్ వన్: పిల్లలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుటకు మరియు వ్యాధి నుండి రక్షణ కల్పించుటకు ఉపయోగించే వ్యాధి నిరోధక టీకాలను ఏమంటారు? వ్యాక్సిన్లు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: కొన్ని ప్రత్యేక సంక్రమిక అంటువ్యాధులను అదుపులో ఉంచుటకు ప్రాణంలో ఉన్న లేదా ప్రాణం లేని లేదా వాటి టాక్సిన్తో కృత్రిమంగా చేయబడిన వాటిని డాష్ అంటారు. వ్యాక్సిన్ అంటారు. నెక్స్ట్ వన్: వ్యాక్సిన్లను తయారు చేసినప్పటి నుండి ఉపయోగించినంత వరకు సరిగ్గా నిల్వ చేయడానికి మరియు సరఫరా చేయడానికి కావలసినంత ఉష్ణోగ్రత కల్పించి జాగ్రత్త చేయడాన్ని ఏమంటారు? కోల్డ్ చైన్ సిస్టమ్ అని అంటారు. నెక్స్ట్ వన్: పుట్టిన వెంటనే శిశువు బరువు ఎంత ఉండవలెను? ఆన్సర్ సెకండ్ వన్. 2.5 నుంచి 3 kgల వరకు ఉండాలి. నెక్స్ట్ వన్: యాంటీరియర్ ఫాంటోనెల్లా ఆకృతిలో ఉండును, డైమండ్ ఆకృతిలో ఉండును. నెక్స్ట్ వన్: అప్గార్ స్కోర్ను శిశువు పుట్టిన డాష్ మరియు నిమిషాలలో పరీక్షిస్తారు. 1 మరియు 5 నిమిషాలు. నెక్స్ట్ వన్: యాంటీరియర్ ఫాంటోనెల్లా శిశువు పుట్టిన డాష్ నెలలకు మూసుకొనును, 18 నెలలకు మూసుకొనును. నెక్స్ట్ వన్: పోస్టీరియర్ ఫాంటోనెల్లా శిశువు పుట్టిన కాలానికి మూసుకొనును, 6 వారాలకు మూసుకొనును. 1 నెల నుండి 1 సంవత్సర కాలంనకు డాష్ అంటారు. ఇన్ఫాన్సీ అని అంటారు. నెక్స్ట్ వన్: తల ఉండవలసిన దానికన్నా చిన్నగా ఉండటాన్ని ఏమంటారు? మైక్రోసెఫాలీ. నెక్స్ట్ క్వశ్చన్: వెన్నుపాము బయటకు చొచ్చుకొని వచ్చుటను డాష్ అంటారు. స్పైనా బైఫిడా. పుట్టినప్పటి నుండి 4 వారముల కాలానికి డాష్గా వ్యవహరిస్తారు. నియోనేట్గా వ్యవహరిస్తారు. శిశువు బరువు డాష్ నెలలకు రెండింతలగును, 6 నెలలు. శిశువు బరువు 6 నెలలకు రెండింతలగును. నెక్స్ట్ వన్: శిశువు పుట్టిన 24 గంటల తర్వాత వచ్చు పసరికలను ఏమంటారు? పెథాలజికల్ జాండీస్. నెక్స్ట్ వన్: శిశువు బరువు 12 నెలలకు నెలకు మూడింతలగును. ఆన్సర్ సెకండ్ వన్. ఎన్ని నెలలప్పుడు దంతోత్పత్తి ప్రారంభమగును? 6 నెలల నుండి. గ్రోత్ అనగా? ఆన్సర్ థర్డ్ వన్. శారీరక పెరుగుదల. నెక్స్ట్ వన్: పుట్టిన వెంటనే ఏ టీకా వేస్తారు? BCG. పుట్టిన వెంటనే BCG ఇస్తారు. హీన పోషణ గల తల్లి డాష్ గల శిశువుకు జన్మనిచ్చును, తక్కువ బరువు గల శిశువుకు జన్మనిచ్చును. ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్: అభివృద్ధి అనగా? మానసిక పరిపక్వత. అభివృద్ధి అనగా మానసిక పరిపక్వత. నెక్స్ట్ వన్: పుర్రెపై భాగము వాపు కలిగి ఉండుటను డాష్ అంటారు. క్యాప్యుట్ సక్సిడేనియం. ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ వన్: పుర్రె ఎముకల మధ్య రక్తం చేరుటను డాష్ అంటారు. సెఫల్ హెమటోమా. నెక్స్ట్ వన్: రొమ్ము పాలు పట్టించుట వలన తల్లి యొక్క గర్భసంచి ఇన్వాల్యూట్ అగును. ఆన్సర్ ఫస్ట్ వన్.
ఈ క్రింది వాటిలో తల్లి పాలు ఇవ్వకూడని పరిస్థితులు ఏవి? ఆన్సర్ పైవన్నీ. హెచ్ఐవి ఎయిడ్స్, రొమ్ములో చీము గడ్డలు, మానసిక రుగ్మతలు. ఆన్సర్ పైవన్నీ. ఈ పరిస్థితిలో పాలు ఇవ్వకూడదు. నెక్స్ట్, ప్రసవానంతరం 3 రోజుల పాలన కొలెస్ట్రామ్ అంటారు. ఆన్సర్ సెకండ్ వన్. ప్రసవానంతరం 3 రోజుల పాలనను డాష్ అంటారు. ఆన్సర్ సెకండ్ వన్, కొలెస్ట్రామ్ అంటారు. కొలెస్ట్రామ్ యందు డాష్ విటమిన్లు కలవు. ఆన్సర్ థర్డ్ వన్, ఫస్ట్ మరియు సెకండ్, ఏడి, ఈకే విటమిన్లు. నెక్స్ట్ వన్, స్థానములు వెనుకకి వెళ్ళి ఉండిన